హిట్ సినిమా నేను ప్రసూన. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన కన్నప్ప ఆడియన్స్ ను అలరించాడా? 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిలబడిందా? డార్లింగ్ ప్రభాస్ స్టార్డమ్ సినిమా సక్సెస్ కు సాయపడిందా? అసలు ఈ తిన్నడు మొదటి రోజు కొల్లగొట్టిన వసూళ్లెన్ని? లెట్స్ హావ్ ఎ లుక్. భారీ స్టార్ కాస్టింగ్, అద్భుతమైన విజువల్స్, పౌరాణికాలపై పట్టున్న డైరెక్టర్, అన్నిటికి మించి వరల్డ్ వైడ్ గా హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న డార్లింగ్ ప్రభాస్. సినిమా ఏమాత్రం బాగుందనిపించినా కోట్ల రూపాయలు కొల్లగొట్టేయొచ్చు అనుకున్నాడు విష్ణు. విష్ణు ఊహించినట్టుగానే ప్రభాస్ స్టార్డమ్ సినిమాకి బాగానే ఉపయోగపడింది కూడా. రుద్ర పాత్రలో ప్రభాస్ నటన, స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులను మెస్మరైజ్ చేశాయి. సినిమాకి వచ్చిన ఆడియన్స్ లో మేజర్ పర్సెంట్ డార్లింగ్ కోసమే వచ్చారు కూడా. అయితే ప్రభాస్ లాంటి స్టార్ పవర్ ఉన్నప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్లు విష్ణు ఊహించినంత లేవన్న సంగతి బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ చూస్తే తెలుస్తుంది. దాదాపు 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా సినిమా బ్రేక్ ఈవెన్ మార్కును చేరుకోవాలంటే కనీసం 100 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాలి ఉంటుంది. ఆ స్థాయిలో కొల్లగొట్టాలంటే మొదటి రోజు కనీసం 20 కోట్ల పైచిలుకు సాధించాల్సి ఉండగా సినిమా చాలా కష్టంగా 9 కోట్ల పైచిలుకు వసూళ్లు మాత్రమే సాధించడం గమనార్హం. అవి కూడా ప్రభాస్ స్టార్డమ్ కారణంగానే సాధ్యమైందన్న టాక్ వినిపిస్తోంది. ఇక సినిమా విజువల్ గా, మ్యూజికల్ గా గ్రాండ్ గా ఉన్నప్పటికీ కథలో కొత్తదనం లేకపోవడం, ఫస్ట్ హాఫ్ ని బాగా సాగదీయడం వంటి రీజన్ సినిమాకి నెగిటివ్ టాక్ తెచ్చిన సినిమా సెకండ్ హాఫ్ లో రుద్ర ఎంట్రీ, క్లైమాక్స్ లో విష్ణు పెర్ఫార్మెన్స్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేయడం ఉన్నంతలో సినిమాకి ప్లస్ అని చెప్పాలి. అయితే ప్రస్తుతం ఉన్న ఓటీటీలో పుణ్యమాని సినిమాకి రిపీట్ ఆడియన్స్ ఎంతవరకు ఉంటారనేది అనుమానమే. ఇప్పుడొస్తున్న ఆడియన్స్ కి మూడింతలు వస్తేనే సినిమా ఏమైనా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. చూడాలి మున్ముందు కన్నప్ప కలెక్షన్స్ ఏమైనా పెంచుకుంటాడేమో. భారీ సినిమాలతో పాన్ వరల్డ్ ఇమేజ్ సొంతం చేసుకున్న ప్రశాంత్ నీల్ ఇప్పుడు వరుస సినిమాలు లైన్ లో పెట్టేస్తున్నారు. సలార్ తర్వాత ఎన్టీఆర్ తో సినిమా అని అనౌన్స్ చేసిన ఈ మాస్ డైరెక్టర్ ఏకంగా వచ్చే 5 ఏళ్లు అందకుండా పోతున్నాడట. మరి ఈ కన్నడ క్రియేటర్ సెట్ చేస్తున్న ఈ సినీ లైనప్ ఏంటో మీరు ఓ లుక్ వేయండి. ప్రశాంత్ నీల్ ఉగ్రంతో పర్లేదనిపించిన ఈ క్రేజీ క్రియేటర్ ఆ తర్వాత వచ్చిన కేజీఎఫ్ తో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయాడు. ఇక అదే ఫ్రాంచైజీలో వచ్చిన కేజీఎఫ్ 2, ప్రభాస్ తో తీసిన సలార్ సినిమాలు ఏ రేంజ్ సక్సెస్ కొట్టాయో తెలిసిందే. ఇక ప్రస్తుతం తారక్ తో సినిమాని పట్టాలెక్కించిన నీల్ ఆ తర్వాత సలార్ పార్ట్ 2 సౌరంగ పర్వంతో బిజీ కానున్నట్టు తెలుస్తుంది. ఇక దీని తర్వాత కేజీఎఫ్ 3 తెరకెక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. యాష్ టాక్సిక్ తర్వాత ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అసలు కథలు కూడా వినడం లేదట. కేవలం నీల్ కోసమే వెయిట్ చేయాలని నిర్ణయించుకున్నట్టు బెంగళూరు టాక్. అదే నిజమైతే మాత్రం డ్రాగన్, సలార్ 2, కేజీఎఫ్ 3లతో దాదాపు 5 ఏళ్లు మరే హీరోకి దొరకడని చెప్పాల్సిన పనిలేదు. ఇక వీటి తర్వాత డివివి దానయ్యతో రామ్ చరణ్ హీరోగా ప్రశాంత్ నీల్ ఒక కమిట్మెంట్ ఇచ్చాడనే టాక్ ఉంది. అయితే అది ఎంతవరకు నిజమో మేకర్సే బయట పెట్టాలి. ఇలా ఈ కమిట్మెంట్స్ తోనే ఊపిరి సలపనంత బిజీగా ఉండటం వల్లే బాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నా వద్దనేస్తున్నాడట ఈ టాప్ డైరెక్టర్. మొత్తానికి చేసిన 4 సినిమాలతోనే ఇంత క్రేజ్ కొట్టేసిన ఈ స్టైలిష్ డైరెక్టర్ రాబోయే సినిమాలతో ఇంకెంత అలరిస్తాడో వేచి చూడాలి. పట్టేశాడు. మెగాఫోన్ పక్కన పెట్టేసి యాక్టింగ్ లో అదరగొడుతున్న ఎస్ఏ సూర్య మళ్ళీ మెగాఫోన్ పట్టేశాడు. అది కూడా దాదాపు 10 ఏళ్ల తర్వాత అవడం ఇక్కడ విశేషం. వర్సటైల్ మల్టీ టాలెంటెడ్ గా క్రేజ్ కొట్టేసిన ఈ కాలీవుడ్ స్టార్ సరికొత్త సినీ సంగతులేంటో ఇప్పుడు చూద్దాం. కామెడీ, సీరియస్, రూత్లెస్ ఇలా విలనిజంలో కూడా డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తున్న ఎస్జే సూర్య మళ్ళీ బ్యాక్ టు రూట్ అంటూ మెగాఫోన్ పట్టేందుకు సిద్ధమయ్యాడు. తెలుగు, తమిళ్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలు కవర్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న ఈ కోలీవుడ్ స్టార్ ఇప్పుడు రిస్క్ చేసి మెగాఫోన్ పట్టడం కాస్త ఆశ్చర్యమే. అప్పుడెప్పుడు పవన్ తో ఖుషి, కొమరం పులి, మహేష్ తో నాని తీసి తెలుగు ఆడియన్స్ కి దర్శకుడుగా పరిచయమైన ఎస్జే సూర్య స్పైడర్ లో విలన్ గా మాత్రం మరింత దగ్గరైపోయాడు. ఇక నాని నటించిన సరిపోదా శనివారంలో సుధా అంటూ ఫోకస్ అంతా తన వైపు తిప్పుకున్నాడని చెప్పాలి. పొంగల్ బరిలో బోల్తా కుట్టిన గేమ్ చేంజర్లను తనదైన మార్క్ చూపించి మెప్పించాడు. అలా చేసిన ఏ క్యారెక్టర్ అయినా తనదైన ముద్ర వేసే సూర్య దాదాపు 10 ఏళ్ల తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టుకోబోతుండడం విశేషం. కిల్లర్ అంటూ పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్న ఈ సినిమాకి ఎస్జే సూర్య కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వంతో పాటు హీరోగా నటిస్తుండడం విశేషం. సాలిడ్ హిట్స్ ఇచ్చిన ప్రొడక్షన్ హౌస్ శ్రీ గోకుల మూవీస్ ఈ సినిమా
డ్రామాని నిర్మించనుందట. చూడాలి మరి, దాదాపు దశాబ్దం తర్వాత యాక్షన్ కట్ చెప్పబోతున్న ఈ తమిళ తంబి ఎలాంటి సక్సెస్ అందుకుంటాడు. సడన్ గా సెన్సేషన్ స్టార్స్ అయిన ఈ కుర్ర హీరోలకు ఇప్పుడు కాలం కలిసి రావట్లేదు. చిన్న సినిమాలతో సాలిడ్ హిట్స్ కొట్టిన ఈ యంగ్ స్టార్స్ ఇప్పుడు ఎలాంటి సినిమాలకు సైన్ చేయాలన్న డైలమాలో పడిపోయారట. కారణం భారీ అంచనాలతో వచ్చిన గత చిత్రాలు అడ్డంగా బకెట్ తనేయడమే. మరి డిజాస్టర్స్ పలకరించిన డీలా పడకుండా నిలబడ్డ ఈ స్టార్ సినీ లైనప్ ఏంటో మనము చూసేద్దామా? ఒకే ఒక్క సినిమా సినీ స్టార్స్ ఫేట్ ను మార్చేస్తుంది. అలా సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్సేన్, నవీన్ పోలిశెట్టి వంటి హీరోలు మొదటి సినిమాతో టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్స్ అయిపోయారు. చిన్న సినిమాలతో పెద్ద హిట్ కొట్టిన ఈ యంగ్ హీరోలు ఒక్కసారిగా ఫుల్ ఫాలోయింగ్ సంపాదించారు. ఇలా టాలీవుడ్ సడన్ స్టార్స్ గా క్రేజ్ కొట్టేసిన హీరోలు ఇప్పుడు ఎలాంటి సినిమాలు తీయాలా అన్న డైలమాలో పడ్డట్టు కనిపిస్తోంది. డీజేటిల్లు సిరీస్ తో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సిద్ధు జొన్నలగడ్డ జాగ్ తో ఆడియన్స్ కు పెద్ద షాకే ఇచ్చాడు. దీంతో స్టార్ గా ఎదిగే ఈ టైంలో వచ్చినవి కాదు, నచ్చినవి చేయాలంటూ కాస్త బ్రేక్ తీసుకున్న ఈ యూత్ హీరో ఇప్పటికే తెలుసు కదా, కోహినూర్, టిల్లు క్యూబ్లకు కమిట్ కాగా ఆ తర్వాత సినిమాలకు మాత్రం ఇప్పుడిప్పుడే ఓకే చెప్పేలా లేడని తెలుస్తోంది. ఇక ఫలక్నామా దాస్ అంటూ అదరగొట్టిన విశ్వక్సేన్ పరిస్థితి ఇంతే. హిట్ తో ఓకే అనిపించుకున్న ఫలక్నామా దాస్ కు వచ్చిన మాన్యాను కంటిన్యూ చేయలేకపోతున్నాడు. ఓరి దేవుడా, దాస్ కి దమ్ కి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో గేమ్ లో వెనకబడ్డ విశ్వక్ లైలాతో అగాధంలోకి పడిపోయాడని చెప్పాలి. దీంతో ఆలోచనలో పడిపోయిన విశ్వక్ ప్రస్తుతం కర్ల్ సినిమా మాత్రమే పట్టాలెక్కించినట్టు తెలుస్తోంది. ఇక టాలీవుడ్ జాతిరత్నం నవీన్ పోలిశెట్టి కూడా జాతిరత్నాలు బ్లాక్ బస్టర్ తర్వాత సినిమా ఒప్పుకోవడానికే చాలా టైమే తీసుకున్నాడు. అలా అనుష్కతో మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టితో పర్లేదనిపించిన నవీన్ సితారా ఎంటర్టైన్మెంట్స్ లో చేస్తున్న అనగనగా ఒక రాజు ప్రకటించారు. కానీ అసలు ఆ సినిమా షూటింగ్ పూర్తయిందో లేదో కూడా తెలియని పరిస్థితి. అయితే మణిరత్నం సినిమా ఛాన్స్ వచ్చిందన్న టాక్ వచ్చినా అవన్నీ పుకార్లకే పరిమితమయ్యాయి. చూడాలి మరి, ఈ టాలీవుడ్ సడన్ స్టార్స్ ఎకనైనా డైలమా నుండి బయటపడి కెరీర్ ను పరుగులు పెట్టిస్తారో లేదో. సహజంగా పాన్ ఇండియా మూవీస్ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసేంత వరకు సినిమా విశేషాలు సీక్రెట్స్ గా ఉంచుతాయి. అయితే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా నుండి ఓ క్రేజీ అప్డేట్ లీక్ అవడంతో తరలు పట్టుకుంటున్నారట మూవీ మేకర్స్. ఇంతకీ ఆ భారీ బడ్జెట్ మూవీ ఏంటో, లీక్ అయిన అప్డేట్ ఏంటో మనము చూసేద్దామా? సినిమా సీన్స్ లీక్ అయ్యాయనో, పాటలు నెట్టింట్లో దర్శనమిచ్చాయనో, హీరోల గెటప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయనే మాటలు మనం అడపాదడపా వింటూ ఉంటాం. ఇలా 100 కోట్ల బడ్జెట్లతో తీసే సినిమాల తాలూకు అప్డేట్స్ అకస్మాత్తుగా నెట్టింట ప్రత్యక్షమైతే అభిమానుల ఆసక్తిగా షేర్ చేస్తారేమో కానీ మేకర్స్ లబోదిబోమనడం ఖాయం. ఆ మధ్య మహేష్ హీరోగా నటిస్తోన్న SSMB 29 నుండి ఒక మేకింగ్ వీడియో బయటకు లీక్ అయిన సంగతి తెలిసిందే. గతంలో ఏకంగా అత్తారింటికి దారేది లాంటి సినిమాలు రిలీజ్ కి ముందే బయటకొచ్చేశాయి. ఈ అనుభవాలతో మేకర్స్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా లీకుల వీరులు మాత్రం పుట్టుకొస్తూనే ఉన్నారు. తాజాగా ప్రభాస్, హను, రాఘవపూడి కాంబోలో వస్తున్న ఫౌజీ నుండి కూడా ఓ లుక్ లీక్ అయిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోలో ప్రభాస్ బ్లాక్ ప్యాంట్, బ్లూ షర్ట్ వేసుకుని ఒక కుర్చీలో కూర్చుని క్లీన్ షేప్ తో గ్లామర్ గా కనిపిస్తున్నాడు. ఈ ఫౌజీ లుక్ లీక్ అవుతుందన్న ఉద్దేశంతోనే కన్నప్ప కోసం బయటకు రాలేదట ప్రభాస్. వీడియో బయట ఇవ్వాలనుకున్నా చివరికి వద్దని ఊరుకున్నారట. అలా ఈ లుక్ రివీల్ కావద్దని ప్రయత్నాలు చేస్తుంటే ఇలా ఎవరో ఒకరు మాత్రం సెట్ నుంచి లీక్ చేయడం ఇక్కడ మనం గమనించాలి. ఇక ఫౌజీ సినిమా సంగతికొస్తే 600 కోట్లతో రూపొందుతోన్న ఈ సినిమా 1940ల బ్రిటిష్ ఇండియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండగా ప్రభాస్ ఇందులో ఓ సైనికుడిగా కనిపించనున్నారు. ఇక రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జరిగే ప్రేమ కథగా ఈ ఫౌజీ మూవీని మరో ప్రేమ కావ్యంగా మలచబోతున్నట్ట హను, రాఘవపూడి. ఏదేమైనా ఎంతో కష్టపడి తెరకెక్కుతోన్న సినిమాల అప్డేట్స్ ఇలా నెట్టింట లీక్ అవ్వడం విచారించదగ్గ విషయమే. ఇవి ఇప్పటివరకున్న క్రేజీ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. యాంకర్స్ డ్రెస్ కర్టసీ షాపర్ స్టాప్.